ఫ్రెండ్స్ 23వ తారీఖు 5వ నెల 2024 గురువారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. మహిళలకు రక్షా కవచం హెచ్పివి టీకా గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఈ హెచ్పివి టీకా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే భారతీయ మహిళల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ప్రథమంగా వస్తుంది అందరికీ. ప్రతి సంవత్సరం సుమారుగా 1,20,000 మంది మహిళలు ఈ గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్కి బారిన పడుతున్నారు. ఇలా 1,25,000 మంది బారిన పడుతుంటే దాదాపు అందులో 70,000 మంది వరకు చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సరు ఏ వైరస్ వలన వస్తుంది అని కూడా అడగచ్చు. ఏ వైరస్ వలన వస్తుందంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ హెచ్పివి వెబ్రివేషన్ అడిగినా అడగచ్చు. లేకపోతే గర్భాశయ ముఖద్వార క్యాన్సరు ఏ వైరస్ వలన వ్యాప్తి చెందుతుంది అని కూడా అడగచ్చు. హ్యూమన్ పాపిలోమా వైరస్. ఈ మహిళలకి ఈ హెచ్పివి టీకా తీసుకోవటం వలన కొన్ని ఇతరతర వైరస్ల నుంచి కూడా రక్షణ లభిస్తుందని చెప్పి టెస్ట్లో రిజల్ట్ రావడం జరిగింది. ఈ మహిళలకి ఏ వయసులో ఈ హెచ్పివి టీకా ఇవ్వటం వలన ఎక్కువ ఉపయోగం ఉంటుంది అని కూడా అడగచ్చు. 9 సంవత్సరాల నుంచి మహిళలకి 9 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వయసు మధ్యలో బాలికలకు వేస్తే మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పి రిజల్ట్ రావడం జరిగింది. కాబట్టి ఈ టీకా గురించి తెలుసుకోండి. క్వశ్చన్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఆంక్షల గుప్పిట అంతర్జాలం అని చెప్పి ఇంటర్నెట్ గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఎందుకు ఈ ఇంటర్నెట్ గురించి ఈ ఆర్టికల్ రాశాడు అని అంటే, ఇంతటి కీలకమైన ఈ ఇంటర్నెట్ను తరచూ స్తంభింపచేసే విషయంలో భారతదేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుంది. ఒకసారి ఇక్కడ చూడండి. అంతర్జాలం లేనిదే చాలామందికి ప్రస్తుతం పొద్దు గడవని పరిస్థితి నెలకొంది. వ్యాపారాలు, చాలా ఉద్యోగాలు ఇంటర్నెట్తో అనుసంధానం అవుతున్నాయి. అల్లర్లు, హింసాకాండ చెలరేగినప్పుడు ఇతర కారణాలతో ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో అధికార యంత్రాంగం తరచూ అంతర్జాలాన్ని నిలిపివేస్తుంది. అలా నిలిపివేసినప్పుడు గత సంవత్సరం దేశీయంగా ఆయా ప్రాంతాల్లో ఏకంగా 116 సార్లు ఇంటర్నెట్ను స్తంభింపజేశారు. ఇలా అకస్మాత్తుగా, క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా అకస్మాత్తుగా అంతర్జాలాన్ని నిలిపివేసే విషయంలో వరుసగా 6 ఏడాది ఇప్పుడు దాకా 5 సార్లు కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా భారతదేశమే ప్రథమ స్థానంలో ఉంటే, ఈ 6 సంవత్సరం కూడా వరుసగా 6 సంవత్సరం కూడా భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇంటర్నెట్ను స్తంభింపచేసే విషయంలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది అని అడగచ్చు. భారతదేశం తర్వాత ఇలా అంతర్జాలాన్ని స్తంభింపచేసే దేశాల్లో 2వ స్థానంలో మయన్మార్ ఉంది. తర్వాత 3వ ప్లేస్లో ఇరాను, 4వ ప్లేస్లో పాలస్తీనా, 5వ ప్లేస్లో ఉక్రెయిన్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. ప్రజెంటు ఇజ్రాయిల్కి పాలస్తీనాకి మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఇజ్రాయిల్ పాలస్తీనానికి సంబంధించినటువంటి గాజా మీద బాంబులు వేసి యుద్ధం చేస్తుంది. ఇటువంటి సమయంలో ఈ యుద్ధాన్ని పరిష్కరించాలన్నా, 2 దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొల్పాలన్నా 2 దేశాలకి ఒకే రాజధాని ఉంచినట్లయితే ఇది పరిష్కారం అవుతుందని చెప్పి ఐక్యరాజ్య సమితి యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్ తెలపడం జరిగింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పేరు ఏమిటి అంటే ఆంటోనియో గుటెరెస్. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే, ఇటీవల కాలంలో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఏ 2 దేశాలకి ఏ ప్రదేశాన్ని ఒకే రాజధానిగా ఉంటే సమస్య పరిష్కారం అవుతుంది అని ఉంది అని చెప్పి తెలపడం జరిగింది అని అడుగుతాడు. ఇజ్రాయిల్, పాలస్తీనా 2 స్వతంత్ర దేశాలుగా ఉంచి వాటికి జెరూసలేంను ఉమ్మడి రాజధానిగా ఉండాలని చెప్పి ఐక్యరాజ్య సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ తెలపడం జరిగింది. జెరూసలేం గుర్తుపెట్టుకోండి. ఇలా పాలస్తీనాకి ఇజ్రాయిల్కి మధ్య ఈ యుద్ధం జరుగుతున్న సమయంలోనే పాలస్తీనా దేశాన్ని స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నామని చెప్పి ఐరోపా దేశాలు అయినటువంటి నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ ఈ 3 దేశాలు పాలస్తీనాని స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇలా ప్రకటించిన తర్వాత ఇజ్రాయిల్ దాన్ని వ్యతిరేకించడం జరిగింది. కాబట్టి నార్వే యొక్క ప్రధానమంత్రి పేరు ఇవ్వడం జరిగింది. నార్వే ప్రధానమంత్రి పేరు ఏంటన్నది ఒకసారి చూడండి, యోనస్ గాస్కురా. అదేవిధంగా ఐర్లాండ్ యొక్క ప్రధానమంత్రి పేరు సైమన్ హారిస్. స్పెయిన్ యొక్క ప్రధానమంత్రి పేరు కూడా ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, పెడ్రో సాంచెజ్. ఈ ప్రధానమంత్రి పేర్లు ఏదో ఒక దేశం ఇచ్చి ఆ దేశం యొక్క ప్రధానమంత్రి పేరు ఏంటి అని అడగచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి పేరు బెంజమిన్ నెతన్యాహు. ఇజ్రాయెల్ యొక్క రక్షణ శాఖ మంత్రి పేరు కూడా అడగచ్చు,
గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే ఇటీవల కాలంలోనే అంతర్జాతీయ నేర న్యాయస్థానంలో అంతర్జాతీయ ఐసీసీ అంతర్జాతీయ నేర న్యాయస్థానం యొక్క ప్రధాన ప్రాసిక్యూటర్ అయినటువంటి కరీం ఖాన్ ఇజ్రాయిల్ ప్రధాని అయినటువంటి నెతన్యాహు, ఇజ్రాయిల్ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి గలాంట్ మీద అరెస్ట్ వారెంట్ జారీ చేయాలి అని చెప్పి రిట్ వేయటం జరిగింది, దావా వేయటం జరిగింది ఐసీసీలోనే. కాబట్టి వీళ్ళిద్దరి పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. హమాస్ అనే ఉగ్రవాద సంస్థ ఇజ్రాయిల్ మీద ఏ రోజున అటాక్ చేసింది అని కూడా అడగొచ్చు. 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్ మీద అటాక్ చేయడం జరిగింది. ఇజ్రాయిల్ యొక్క విదేశాంగ మంత్రి పేరు కూడా గుర్తుపెట్టుకోండి, కాడ్జ్. బ్రిటన్ ప్రధానమంత్రి అయినటువంటి రిషి సునాక్ బ్రిటన్కి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని చెప్పి డేట్ ప్రకటించడం జరిగింది. 2024 జూలై 4న బ్రిటన్కి సార్వత్రిక ఎన్నికల తేదీని నిర్వహించనున్నట్లు బ్రిటన్ ప్రధాని అయినటువంటి రిషి సునాక్ ప్రకటించడం జరిగింది. బ్రిటన్ ప్రధానమంత్రి అధికార నివాసం పేరు ఏమిటి అని కూడా అడగొచ్చు. ఇక్కడ అధికార నివాసం పేరు కూడా ఇవ్వటం జరిగింది. బ్రిటన్ ప్రధాని అయినటువంటి అధికార నివాసం పేరు 10 డౌనింగ్ స్ట్రీట్. బ్రిటన్ ప్రధాని అయినటువంటి ఇతను భారత మూలాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ యొక్క అధికార పార్టీ పేరేమిటి అని కూడా అడగచ్చు. కన్జర్వేటివ్ పార్టీ. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని చెప్పి ప్రకటించడం జరిగింది వాతావరణ శాఖ. ఒకవేళ బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడి అది తుఫానుగా మారినట్లయితే దానికి ఏ పేరు పెట్టాలన్నది కూడా డిసైడ్ చేయడం జరిగింది. రెమాల్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తుఫానుగా మారినట్లయితే రెమాల్ అనే పేరుని పెట్టాలని చెప్పి సూచించడం జరిగింది. ఈ రెమాల్ అనే పేరు ఏ దేశం సూచించింది అని కూడా అడుగుతాడు. ఒమన్. కొత్త ప్రభుత్వానికి 2.11 లక్షల కోట్లు డివిడెండ్ రూపంలో చెల్లించేందుకు ఆమోదించిన ఆర్బీఐ బోర్డు అని చెప్పి తెలపడం జరిగింది. ప్రజెంట్ 18వ లోక్సభకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు జరిగిన తర్వాత 18వ లోక్సభ ఏర్పడిన తర్వాత ఇలా ఏర్పడినటువంటి 18వ లోక్సభకి డివిడెండ్ రూపంలో ఆర్బీఐ ఎన్ని లక్షల కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది అని అడుగుతాడు. 2.11 లక్షల కోట్లు. ఇంపార్టెంట్. ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు అని అంటే శక్తికాంత్ దాస్. కంపెనీల చట్టం ఉల్లంఘనల కేసులో లింక్డ్ఇన్ సత్య నాదెళ్ల సహా 10 మందికి జరిమానా విధించడం జరిగిందని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇంపార్టెంట్ చూడండి. కంపెనీల చట్ట నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై మైక్రోసాఫ్ట్కి చెందిన లింక్డ్ఇన్ ఇండియా, మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెళ్లతో పాటు మరో 8 మందిపై కార్పొరేట్ వ్యవహారాల శాఖ అపరాధ రుసుమును విధించింది. కంపెనీల చట్టం 2013. కంపెనీల చట్టం ఏ సంవత్సరంలో చేశారని అడుగుతాడు. కంపెనీల చట్టం 2013లోని సిగ్నిఫికెంట్ బెనిఫిషియల్ ఓనర్ నిబంధనలను లింక్డ్ఇన్తో పాటు ఇతరులు ఉల్లంఘించారని రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ స్పష్టం చేసింది. గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ 18వ లోక్సభకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు ఎన్ని విడతల్లో జరుగుతున్నాయి అని అడుగుతాడు. 7 విడతల్లో జరుగుతున్నాయి. మొత్తం లోక్సభ స్థానాలు ఎన్ని అని అంటే 543 లోక్సభ స్థానాలకి ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి అన్ని రాష్ట్రాల యొక్క లోక్సభ స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, అన్ని రాష్ట్రాల యొక్క లోక్సభ స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాల లోక్సభ స్థానాలు తెలుసుకోవాలి. ఒకసారి వాటిని గమనించండి. ఇందులో ఉత్తరప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు 80, మహారాష్ట్ర లోక్సభ స్థానాలు 48, పశ్చిమ బెంగాల్ 42, బీహార్ 40, తమిళనాడు 39, మధ్యప్రదేశ్ 29, కర్ణాటక 28, గుజరాత్ 26, ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాలు 25, రాజస్థాన్ 25, ఒడిశా 21, కేరళ 20, తెలంగాణ లోక్సభ స్థానాలు 17, అస్సాం 14, జార్ఖండ్ 14, పంజాబ్ యొక్క లోక్సభ స్థానాలు 13, ఛత్తీస్గఢ్ 11, హర్యానా 10, ఢిల్లీ లోక్సభ స్థానాలు 7, ఉత్తరాఖండ్ లోక్సభ స్థానాలు 5, జమ్మూ కాశ్మీర్ 5, హిమాచల్ ప్రదేశ్ 4, అరుణాచల్ ప్రదేశ్ 2 లోక్సభ స్థానాలు, గోవా యొక్క లోక్సభ స్థానాలు 2, మణిపూర్ 2, మేఘాలయ 2, త్రిపుర 2, దాద్రా నగర్ హవేలీ రమణ్ దీప్కి 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి. మిజోరాం లోక్సభ స్థానాలు 1, నాగాలాండ్ 1, సిక్కిం 1, అండమాన్ నికోబార్ దీవులు లోక్సభ స్థానాలు 1, చండీగఢ్ 1, లదాఖ్ 1, లక్షద్వీప్ 1, పుదుచ్చేరి యొక్క లోక్సభ స్థానాలు 1, మొత్తం 543 లోక్సభ స్థానాలు. ఇంపార్టెంట్.
ఒకే ఒక లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 2 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు, లోక్సభ స్థానాలను కూడా గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్తో పాటు సమానమైన లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడగచ్చు, రాజస్థాను. అదేవిధంగా 14 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి 2 రాష్ట్రాల పేర్లు ఏమిటి అని అడుగుతాడు, అస్సాము, జార్ఖండ్. క్వశ్చన్ ఏ విధంగా అని అడగచ్చు, అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది, అతి తక్కువ లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది, అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నటువంటి 2వ రాష్ట్రం, 3వ రాష్ట్రం, 4వ రాష్ట్రం, 5వ రాష్ట్రం కూడా అడగచ్చు. క్వశ్చన్ ఏ విధంగా ఉన్నా సరే ప్రతి రాష్ట్రం యొక్క లోక్సభ స్థానాలు మీ మైండ్లో గుర్తుండే ఈ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా సరే ఆన్సర్ చేయగలరు. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ముఖ్యమైన విషయాలు, తుది పోరుకు జ్యోతి బృందం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయటం జరిగింది. ప్రజెంట్ ఆర్చరీ ప్రపంచ కప్ జరుగుతుంది. 2024 ఆర్చరీ ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుంది అంటే యచియాను, దక్షిణ కొరియా దేశంలో జరుగుతుంది. ఈ ప్రపంచ ఆర్చరీ కప్లో ప్రపంచ నెంబర్ 1 భారత మహిళల కాంపౌండ్ జట్టు దూకుడు కొనసాగిస్తోంది. గత నెల షాంఘైలో జరిగిన తొలి అంచె ప్రపంచ కప్లో పసిడి నెగ్గిన జ్యోతి సురేఖ, పరిణీత్ కౌర్, అతిథి స్వామి త్రయం తాజాగా 2 అంచె పోటీల్లోని ఫైనల్కు దూసుకెళ్ళింది. గుర్తుపెట్టుకోండి, వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి, జ్యోతి సురేఖ, పరిణీత్ కౌర్, అతిథి స్వామి. ఏ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారులు అని అడుగుతాడు, ఆర్చరీ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారులు. అదేవిధంగా పురుషుల కాంపౌండ్ టీం కూడా కాంస్య పథక పోరులో ప్రియాంశు, ప్రథమేష్, అభిషేక్ శర్మతో కూడిన భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం జరిగింది. కాబట్టి పురుషుల ఆర్చరీ టీం కూడా గుర్తుపెట్టుకోండి పేర్లు, ప్రియాంశు, ప్రథమేష్, అభిషేక్ శర్మ. ఏ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారులు అని కూడా అడుగుతాడు. ఆర్చరీ. సచిన్ రికార్డు స్వర్ణం అనే ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సచిన్ కిలారి ఏ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారుడు అని అడుగుతాడు. షార్ట్ పుట్ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారుడు. పారిస్ పారాలింపిక్స్కు ముందు భారత అథ్లెట్లు మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుందంటే కోబేలో జరుగుతుంది. ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో పథకాల పంట పండిస్తున్నారు. బుధవారం పురుషుల F46 షార్ట్ పుట్లో సచిన్ కిలారి బంగారు పథకం నిలబెట్టుకోవటం జరిగింది. ఇతను ఎన్ని మీటర్లు విసిరాడు అంటే 16.30 మీటర్లు దూరం విసిరి పసిడి పథకాన్ని నెగ్గడం జరిగింది. క్రీడల విషయానికి వస్తే 2024 పురుషుల IPL జరుగుతుంది. ఈ పురుషుల IPL ఎన్నవ సీజను అని అంటే 17వ సీజన్ జరుగుతుంది. ఈ 17వ సీజన్లో ప్రజెంట్ ఫైనల్కి చేరిన జట్టు KKR, కోల్కతా నైట్ రైడర్స్. మరియు నిన్న రాజస్థాన్ రాయల్స్, RCB, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య 2వ ప్లే ఆఫ్ మ్యాచ్ జరిగింది. ఇందులో RCB, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రీడాకారుడైనటువంటి విరాట్ కోహ్లీ 8,004 పరుగులు చేసి మొట్టమొదటిసారిగా IPLలో 8,000 పరుగులు చేరుకున్నటువంటి తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎన్ని ఇన్నింగ్స్లో 8,000 పరుగులు చేశాడంటే 244 ఇన్నింగ్స్లో 8,000 పరుగులను రీచ్ అయ్యి IPLలో ఒక లీగ్లో 8,000 పరుగులు చేరుకున్న తొలి ఆటగాడిగా తన పేరుని రికార్డులకు ఎక్కించుకోవడం జరిగింది.